కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అవుతాను, నువ్వు మద్రాసు వచ్చి చూసి చెబుతూ గాని. మద్రాసా? అవునమ్మా, నవ్వుతూ ఆశీర్వదించి పంపమ్మా. అలాగే బాబు, అలాగే. వెళ్ళరా వెళ్ళరా నాయనా. సారీ, మీరు? నేను సి కంపార్ట్మెంట్, అప్పర్ బర్త్, రావాల్సిన చోటుకే వచ్చాను. నేనే రాకూడని చోటుకొచ్చాను. అంటే? నాకు లేడీస్ కంపార్ట్మెంట్ లో సీటు. అక్కడ ఎవ్వరు లేరు, బోర్గా ఉంది. ఇక్కడ ఎవరు లేరుగా? మీరున్నారుగా. నేను వస్తాను, మీకెలా తెలుసు? తెలుసు. ఎలా? లిస్ట్ లో చూశాను. మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నేను. ఏమిటి, నాతో పాటు మీరా? మీకు జోక్ చెప్పనా? మీరు బాగానే అవుతారండి. మరి జోక్ చెప్పండి. చెప్పంటారా? ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడం జోకా? ఆగండి, ప్రేమించుకున్న తర్వాతే జోక్ అంతా ఉందండి. ఆ అమ్మాయి ఎంత కదా? డార్లింగ్. మూడండి. ప్రియా, జీవితంలోనే కాదు మరణంలో కూడా నేను నీతో ఉంటాను, నీతో వస్తాను అని. అదే ప్రేమ అంటే. మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారండి. ఓకే, సారీ. అలా అని కొన్నాళ్ళకు హఠాత్తుగా అబ్బాయి చచ్చిపోయాడు. అవునండి. సో సాడ్. ఆ అమ్మాయి అతని మీద పడి ఏడ్చింది. పాపం. శవం ఎత్తేటప్పుడు చూస్తే ఆ అమ్మాయి చెయ్యి శవం పిడికిట్లో ఇరుక్కుపోయి పిడికిలు బిగుసుకుపోయి ఎంతో లాక్కుందామని ప్రయత్నం చేసింది. రాల లబోదిబోమని గోల పెట్టింది. అప్పుడు శవం కపీమని లేచి కూర్చుంది. ఏముందో తెలుసా? ఏముంది? మై డియర్, మరణంలో కూడా నా వెంట వస్తాన్నావు కదా, కమాన్. తర్వాత ఏమైందో నేను చెప్పనా? చెప్పండి చూద్దాం. శవం లేచి ఆ మాట అనగానే ఆ అమ్మాయి టపీమని చచ్చిపోయిందట. అప్పుడు ఆ అబ్బాయి తన చేయి మాత్రం శవం చేతులు ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఏడ్చాడట. జోక్ మై జోక్ భలే వేశారండి. మన ఇద్దరం కలిస్తే పెద్ద జోక్ అవుతుంది. అయితే రండి, మనం కలుసుకున్న ఈ శుభ సమయంలో మీకు చిన్న పార్టీ ఇస్తాను. వెయిటర్ అంటే ఓ చిన్న జోక్ గుర్తొచ్చింది, చెప్పనా? చెప్పండి. నీలాంటి అమ్మాయి వెయిటర్ చూసి అడిగిందట ఏముందని. వెయిటర్ ఏమన్నాడు తెలుసా? మీరు అడిగిన తప్ప మిగతావన్నీ ఉన్నాయన్నా. అప్పుడు ఆ అమ్మాయి ఏమందో తెలుసా? ఏమంది? ఉన్నవి తప్ప మిగతావన్నీ పట్రా అందట. నీకేం కావాలో త్వరగా చెప్పు. ఏదో ఒకటి. ఏదో ఒకటి అంటే రుబ్బిని పిండు నానేసిన పప్పు తెస్తారు, త్వరగా చెప్పు. మర్యాదగా మూడో మనిషికి తెలియకుండా బయటికి రావడం బుద్ధివంతుల లక్షణం. అదేంటి? మిషన్ చైర్ లో స్పెషల్ టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారట, పదండి. ఏమిటిది? ఎవరు నువ్వు? మహారాజులకు రాజకీయ నాయకులకు గాని ఇటువంటి మర్యాదలు జరగవు. మర్యాదగా నోరు మూసుకున్నాడు. పదండి. వెల్కమ్. మీకోసం ఎదురు చూస్తున్నా. అసలు మీరెవరు? మిస్టర్ రాము, నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావో, ఏ పని మీద వచ్చావో మాకు బాగా తెలుసు. కానీ నీ జాతకంతో మాకు పని లేదు. నాకు కావాల్సింది ఒక్కటి. అదేమిటో చెప్పేసి మీ పని మీద మీరు వెళ్ళిపోవచ్చు. ఏమిటి మీకు కావాల్సింది? పీటర్ నీతో ఏం చెప్పాడు, నీకేమిచ్చాడు? ఆ ముసలాడు చచ్చి మరి నన్ను చంపుతున్నాడు. అటు పోలీసులతో నీదే గొడవ, ఇటు వేళ్లతో నీదే గొడవ. ఆ ముసలాడు చస్తూ ఒకటి చెప్పాడు. ఏమిటది? చచ్చిపోతున్నా అన్నాడు. ఓ చచ్చు అన్నాను, చచ్చాడు అంతే. నో, అబద్ధం. ఇదే అబద్ధం అయితే నిజం ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఏమండి, ఆ పీటర్ ఎవరు, ఆ చావి ఏమిటో నాకేమీ తెలియదు. నిజానికి నేను ఈయన్ని చూసింది ఇప్పుడే. నాకు మీ గొడవలతో ఏమాత్రం సంబంధం లేదు. నన్ను వెళ్ళండి. ఏమండి, ఇది అన్యాయం. చూడండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఇటువంటి చిక్కు సమయాల్లో డైస్ వేసి తెలుసుకోవటం నాకు అలవాటు. మీరు అనుమతిస్తే. చూడండి, డైస్ 4 పడితే మీది ఛాన్స్, 6 పడితే నాది ఛాన్స్. ఓకే ఓకే ఓకే. 6 ఛాన్స్ నాది.
చూడు పిల్ల, పెళ్లి బంధాన్నైనా తెచ్చుకొని పారిపోవచ్చు కానీ ఈ బేడేల బంధాన్ని మాత్రం వదిలించుకుపోలేవు. నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. చూడు పిల్ల, ఇద్దరిని భగవంతుడు ఇలా ముడేశాడు. ముడి లేదు గిడి లేదు, నేను వెళ్ళాలి. చూడు, దేవుడు ఏం చేసినా చేయుడు అంతా మన మంచికే చేస్తాడు. ఇద్దరం ఒకే జాతి వాళ్ళం, ఐ మీన్ వాంటెడ్ పర్సన్స్. ఒకరినొకరు అర్థం చేసుకుని అవసర సమయంలో ఆదుకు. నువ్వు వెళ్ళాలంటున్నా వెళ్ళు. ఏ పిల్ల, ఎందుకు అడుస్తావు? ఆడవాళ్ళ కన్నీళ్లు వజ్రాయుధం అన్నారు, కానీ ఇదిగో ఈ సంఖ్యలు మాత్రం తగ్గొట్టలేవు. అదిగో 3 మనుషులు 3 వేట కుక్కలు. కాలికి బుద్ధి చెప్పడం బుద్ధిమంతుల లక్షణం. రాకపోతే ఇక్కడే ఉండిపో. పిచ్చి పిచ్చిగా మాట్లాడేమంటేనా? ఎవడో బేడీలు వేసి నేను అనవసరంగా నాకు తగిలించాడు, లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉండు. ఆ 3 రాటి కుక్కలు వచ్చి మన ఇద్దరిని ముక్కలు చేసి 3 రోజుల పాటు ముక్కు దాకా తింటాయి. అదే విషయం. అంటే వాళ్ళు ఎట్లోకి దూకేశారన్నమాట. ఎట్లో దూకేసిన వాళ్ళ గురించి ఒక ఏడ్పు వచ్చేసి వెనక పోవడం బుద్ధిమంతులు నచ్చడం. ఇంతకీ మనం బుద్ధిమంతులమేనా అని? కాదు 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 కాదు, బుద్ధిమంతులు అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. కాదు వెనక తెప్పడు రాయక. ఒకసారి ఆడ ఒకసారి బాగా ఆడ బాగా ఎంతమంది పెద్ద మనుషులు కాటాదారులు మందు కోసం కాసుకొస్తుంటే ఏమి లేదని ఆడించుకుంటా దయ్యం దయ్యం మీలాంటి పెద్ద మనుషుల కోసం స్పెషల్ సరుకు తీసుకురారా నీ చోటకు పంపిస్తే చేతులు ఆడించుకుంటూ వచ్చాడు. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, మీకోసం ఏ క్లాస్ సరుకు తీసుకొస్తాను. అచ్చం అలాగే ఉంది. ఏమిటి ఉంటే ఏంటంట? బిల్లు నీ బుర్ర దొల్ల. ఈ సంగతి అయ్యగారు చెవులు వేసి పెడితే. అయ్యగారికి ఎందుకయ్యా ఈ సారా సరుకు? నీజం అడిపోను. సారా కాదు కళ్ళు కాదు, ప్రపంచంలో పనికిరాని మనిషి అంటూ లేదని తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం. బుద్ధిమంతుల లక్షణం. సరిగ్గా అడగట్లా. నేను అడిగే దయ్యాలు కాదురా సరుకు. ఎక్కడేనమ్మా ఇక్కడేమో 5 బోండాలు పెట్టారా, లోపలేమో 4 బోండాలు ఉన్నాయా?
ఈ బాండంతో పట్ల తుళ్ళుకుంటూ కూడా పోయిందమ్మా. అమ్మా ఏదో సారా మరిగిలు తెయ్యాలమ్మా. వచ్చినోడా నా వ్యాపారంతో చెడగొట్టావు కదరా ఈ దిమ్మడా ఎదవా. ఎందుకు? ఎందుకేమిటి? మన జాతకం ఇతరులు తెలియకుండా ఉండడానికి. గుడ్డ కడితే దాగుతుందా? చూచావా నవ్వు ఎంత హాయిగా ఉందో? ఏం హాయ్, ఏ గంగలోనూ దూకి చావాలనుంది. దూకేంగా మరి చావలేదే. ఈసారి ఏ కొండపై నుంచైనా దూకుదాం. నాకు అభ్యంతరం లేదు. ఇంత అందమైన అమ్మాయితో చావడానికి లక్షణంగా చావచ్చు. కానీ ఒక్కటే అనుమానం, ఆకలికి మాడి మాడి చచ్చారేమిట్రా అన్న చిన్న పేరు మాత్రం మనకి రాకూడదు. అందుకని ఎలాగో కొబ్బరికాయలు దగ్గరే ఉన్నాయి. కడుపు నిండా నీళ్లు పట్టాయి. నాకు అక్కర్లేదు. ఇదిగా ఆంధ్ర స్పెషల్ అమలాపురం మేక్. ఒక్కరు తాగితే 1 more అంటావు. పట్టు కొట్టాయి జాగ్రత్త. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటే రుచి మరిగావు, మజా పెరుగుతుంది. నేను కూడా ఒకటి వేస్తా, ఎందుకైనా మంచిది. ఆనందో బ్రహ్మం. ఆగండి. ఎవరు మీరు? కొండదేవత మీద సత్యం చేసి చెప్పండి. మీరు చెప్పకుండానే మీ చేతుల్లో గొలుసులే చెప్తున్నాయి. చూశారా? ఆ చేతులకున్న బేడీలు చూశారా? వీళ్ళెవరో కేడీలు, దొంగలు, పోలీసులకు టోపీ వేసి పారిపోయి వచ్చారు. కాదు సారు, మేము సారులం కాదు, కొండరాజులం. సారు కాకపోతే కొండరాజు. మేం దొంగలం కావు. మా చేతులకున్న పోలీసులు బేడీలు కావు. ఏం ఆడతావు నాటకం? ఊరుకో. వినండి, ఇట్లాంటి వాళ్ళే మనకు చెడ్డ పేరు తెచ్చేది. వస్తారు, ఏదో కథలు చెబుతారు. మనం అయ్యో పాపమని నీడనిస్తాం. చివరికి తప్పంత మనం ఎత్తిన పడుద్ది. మనం దొంగలైపోతాం. అందుకని ఇలా తచ్చిన పోలీసులకు పట్టించాలంటే రాయి పారిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి. ఊడ్స్ పండి పెట్టేలాగా వదలకుండా తగులుతున్నాం. వాళ్ళు వస్తున్నారు. పద.